IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఏం చేస్తున్నారు జనాలు? కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మా అందరికి బాగానే ఉంది. అంతకుముందు అసలు బాగుండేది కాదు, ఆటో ఎక్కేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. ఆటో వాళ్ళకి మట్టి బాగుంది ఈ ప్రభుత్వం, ఆటో వాళ్ళకి మట్టి బాగానే ఉంది. అది అన్ని రంగాలకు బాగుంటుంది. ఆటో అనే కాదు, వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే బాగుంటుంది. పోయిన ప్రభుత్వంలో మేము 500 తోలడానికి కష్టపడేవాళ్ళం, అలాంటిది ఇప్పుడు 1000 రూపాయలు 800 అలా తోలుకుంటున్నాం. పిల్లం పిల్లగానే పోషించుకుంటున్నాం ఇవాళ. అది అంతే. మరి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేసినా కూడా సందుల్లోకి రావు కదా బస్సులు. అలా సందుల్లోకి వాళ్ళు మాకు ఫోన్లు అలా చేసుకొని పిలిపించుకునే వాళ్ళు ఉంటారు, వెళ్ళచ్చు. అలా బాగుంటుంది. అంటే లైన్ బస్సులు పెట్టుకుంటాడో, సిటీ బస్సులు పెట్టుకుంటాడో. సిటీ సెంటర్లోకి వెళ్తే కానీ లైన్లో రోడ్లోకి సందుల్లోకి రావు కదా. ఆ సందుల్లో ఉండే ముసలోళ్ళు మొత్తుకోళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంటి దాకా రావు కదా బస్సులు. అలా వచ్చేస్తాయి, మాకు వచ్చేస్తాయి కిరాయిలు. మాకు వచ్చే రూపాయలు మాకు వస్తాయి. బస్సులు పెట్టుకున్నా కూడా ఆయన చేసే పనులు మంచి పనులు బాగానే ఉన్నాయి. అది చెత్త పన్ను తగ్గించాడు, తీసేసాడు, పూర్తిగా ఎత్తేసాడు. రేపు కరెంటు బిల్లు తగ్గిస్తాడు. అది ముసలోళ్ళకి వృద్ధాపించినట్టే పెంచాడు, అవి ఇస్తాడు. జగన్ కన్నా ఎక్కువ పరిపాలన బాగానే ఉంటుంది. అది కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు జనాలు? కొత్త ప్రభుత్వం ఏం ఆశిస్తున్నారు జనాలు? ఆశించేది మన అభివృద్ధి చెందితే అయ్యే వస్తాయి. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము రోడ్డు మీద తిరిగి ఎవరిని బతిలాడుకోకుండా మేము తోలుకుంటాం. జగన్ ఏంటి 1500 వేస్తున్నాడు, 15,000 వేస్తున్నాడు, 10,000 వేస్తున్నాడు. వాటి కోసం ఎదురు చూసుకుంటూ ఇంట్లో పండుకుంటున్నారు. ఇప్పుడు అలా కాదు, ఆయన అభివృద్ధి చేస్తాడు. చంద్రబాబు గారు అది ఆయన అభివృద్ధి చేస్తే బంగారులాగా మాకు అన్ని రంగాలు వస్తాయి కాబట్టి మాకు రూపాయి వచ్చింది. అది ఓకే. కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది అని అంటే, మొన్న జగన్ గారు పరిపాలన చేశారు. చేసినప్పుడు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఏంటి, ఈ డబ్బులు పంచడం ఏంటి, ఇది మరో శ్రీలంక అయిపోతుంది అన్నాడు. అన్నారా లేదా? ఇప్పుడు ఆయనకి మించిన పథకాలు ఈయన ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఏమైపోద్ది? ఈ రాష్ట్రం ఏ లంక అయిపోద్ది? ఏదైనా కానీ నిజం మాట్లాడాలి. అది కార్పొరేటర్ అవనే, కార్యకర్త అవనే, రోడ్డు మీద నడిచేవాడు అవనే, ప్రజానాయకుడు అవనే, ఎంపీ అవనే, ఎమ్మెల్యే అవనే, ప్రధానమంత్రి అవనే, ముఖ్యమంత్రి అవనే. న్యాయం అనేది ఒకటి, వయసు అనేది ఒకటి ఉంటుంది. వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి, ఆలోచన చేయాలిగా. అతను కుర్రోడు, ఆయన ఏమైనా చేయగలడు. ఈయన వయసు ఎంత? 75 ఏళ్ళు. ఈయన ఏం చేయగలడు? మాట వరుసకి నీకు పదవి లేదనే ఉద్దేశంతో నీవు శ్రీలంక అయిపోతే, ఒక ముఖ్యమంత్రి పదవి ఆశించి ఈ 75 ఏళ్ల వయసులో ఒక జైల్లోకి వెళ్ళి వచ్చిన మనిషి మీద నువ్వు 70 మంది ఎమ్మెల్యేలు గెలిచాడు. ఒక జైల్లోకి వెళ్ళి వచ్చిన మనిషి మీద నువ్వు నిలబడి ఆయనకి 70 సీట్లు గెలిపించావు. తర్వాత సినిమా ఏమైంది? 51కి వెళ్ళింది. అంటే నీ పరిపాలన ఎంత విధి విధానాలకు విరుద్ధంగా ఉందో ఆలోచించుకోమను. అందుకేగా ఆయనకి 51 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏనాడు కూడా జగన్కి ఇచ్చినంత గౌరవం మానవ జన్మలో ఏ మనిషి కూడా ఇవ్వడం. ఆడు ఇచ్చాడే అంటే అది మానవ జన్మకే అవమానకరమైన విషయం. జగన్ అన్న పేద ప్రజలకి చేసిన పనులు ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎనీ రాష్ట్రం ఈయన్ని చూసి కొద్దిగా మనసు మార్చుకున్న ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. అదే జరుగుతుంది. ఇప్పుడు ఈయన వచ్చాడు, 3 గ్యాస్ బండ్లు ఇస్తానంటున్నాడు. మొన్న ఒక్క 1500 ఇస్తాడన్నాడు. ఇప్పుడు 4 పిల్లలు ఉంటే 4 1500 ఇస్తాడంట, 15,000. ఇప్పుడు ఇంట్లో వీళ్ళకి 50,000కి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తాడంట. ఎన్ని సంవత్సరాలకి ఇస్తానన్నాడు పింఛను? 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాడంట. బస్సులు ఫ్రీ అంట. ఇవన్నీ ఇప్పుడు పథకాలు డబల్ అయిపోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మన జగన్ వివరించి చెప్పాడు, ఇక్కడికే నాకు సినిమా కాలిపోతుంది, నువ్వు ఇస్తానన్నవి ఇస్తే దీనికి డబల్, నేనే అల్లాడిపోతున్నాను, నువ్వేమైపోతావో ఇక దేవుడే కాపాడాలి, నువ్వు గెలిస్తే మాత్రం అని కొండ బద్దలు కొట్టినట్టు ప్రజానీకానికి తెలియపరిచాడు. ఆ తర్వాత ప్రజల అదృష్టం. ఎంతకన్నా నేను ఎక్కువ మాట్లాడాలి. సార్ 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 10 సీట్లు పరిమితం అయిపోవడం, అది ప్రజల అదృష్టం.
అది ప్రజల అదృష్టం, అది ప్రజల అదృష్టం. ఎందుకని ఆయన మంచోడా ఈయన మంచోడా తేల్చుకోమని ప్రజలకు వదిలేశాడు. ప్రజల అదృష్టం మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు ఉంది. సార్ కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? మేము అసలు ఏం ఆశించట్లా, ఏం ఆశించం కూడా. ఎందుకంటే చాలా ఇబ్బందికరాల్లో ఉంది మన రాష్ట్రం. మనకు డబ్బుతోనే పని ఉంది, ఇంకో దాంతో పని లేదు. అటువంటిప్పుడు మేమేం ఆశిస్తాం? మేమేం ఆశించాం. కూటమి గెలుపై కూటమి గెలుపు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళటం జరిగిందో, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి జైలుకి వెళ్ళి కూటమి మీద ఆయన అభిప్రాయం చెప్పి కలవాల్సిందే అని చెప్పి అన్నాడు, అప్పుడే పక్కాగా ఖరారైపోయింది. కూటమి విజయం తథ్యం అనేది పక్కాగా అందరికీ అర్థమైపోయింది. సార్ కూటమి ప్రభుత్వం కొత్తగా ఏం చేస్తే బాగుంటుందంట? కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం ఆశిస్తుంది? కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఏం ఆశిస్తున్నారు అని మీరు అడిగిన ప్రశ్నకి ఒక్క విషయం కాదు, ముఖ్యంగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. అమరావతి అభివృద్ధిని ఆశిస్తున్నారు, పెట్టుబడులు ఆశిస్తున్నారు, విద్య వైద్యం ఇట్లాంటి మౌలిక సదుపాయాల మీద ప్రజలు ఖచ్చితంగా కూటమి మీద ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ఆ దిశగానే ఇటువంటి విజయం సాధించిందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. సార్ ఇప్పుడు చూసారు జగన్ గారు ఇచ్చిన సంక్షేమం కంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన సంక్షేమం మేనిఫెస్టో మాత్రం ఎక్కువగా ఉంది. ఈ రెండు అభివృద్ధి సంక్షేమం రెండు సాధ్యం? ఖచ్చితంగా గతంలో జరిగింది అదే, ఇప్పుడు జరగబోయేది అదే. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం అని చెప్పి డబ్బులు పంపించడం జరిగింది, కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన వివిధ ప్రణాళికలు రూపొందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది, భారీ మెజార్టీతో అనేది బాగానే ఉంది. అంటే ఒక చేంజ్ వస్తుంది కదా అని మెయిన్ రాజధాని కోసం వెయిట్ చేస్తున్నాం. చూడాలి మళ్ళీ జాబ్స్ ఎలా తీసుకొస్తారని. వైసీపీ ప్రభుత్వం ఓటమికి కారణం ఏంటంటే? ఓటమికి కారణం అంటే ఒకటి రెండు కారణాలు లేవు, చాలానే ఉన్నాయి. ఎక్కువ ఫ్రీ బీస్ ఇవ్వడం అనుకుంటున్నా. అంటే డెవలప్మెంట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే వచ్చిండేది. అంటే యూత్ ఎక్కువ అగెన్స్ట్ అయ్యారనుకుంటున్నాను అంతే. మెయిన్ అదే రీజన్ నాకైతే. పవన్ కళ్యాణ్కి 21 గెలిచాడు. గతంలో అసెంబ్లీ గేట్ కూడా తాకనేనటువంటి కొంతమంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోకి, అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉండగా ఇప్పుడు ఏకంగా 21 గెలవడం గెలవడం అంటే కష్టపడ్డారు. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. లాస్ట్ టైం అంటే ఎక్కువ తెలియదు, క్యాడర్ కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు అంటే బాగా పాపులారిటీ వచ్చింది. ప్లస్ ఫ్యాన్స్ అనే కాకుండా పొలిటికల్గా కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యారు కాబట్టి ఆఫ్కోర్స్ గెలుస్తారు.